హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి పవర్ ట్రయాంగిల్. పవర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇది మనకి ఏం చెప్తుంది, ఏం నేర్పిస్తుంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోవట్లేదు. సో నేను ఏవైతే వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రావు, వీడియోస్ అయితే నోటిఫికేషన్ లోపల రావు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో పవర్ ట్రయాంగిల్ అనేది ఏం చెప్తుంది అంటే, మనకి మనం ఏదైతే పవర్ ఏదైతే ఉందో అది మనం కరెక్ట్గా వాడుతున్నామా లేదా అనేది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ గ్రాఫికల్గా మనకి ఈ పవర్ ట్రయాంగిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. సో మనందరికీ తెలుసు, మనకి ఈ పవర్స్లో ఈ పవర్ ఫ్యాక్టర్, ఈ పవర్ ట్రయాంగిల్లో మనకి 3 డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి. రియల్ పవర్, రియాక్టివ్ పవర్, అపారెంట్ పవర్. సో రియల్ పవర్నే మనం యాక్టివ్ పవర్ అని కూడా అంటాం. ఓకేనా. సో రియల్ పవర్ అంటే మనం తెలుసుకున్నాం. రియల్ పవర్ అంటే ఏంటంటే, ఏదైనా మనం ఒక మోటార్ ద్వారా ఒక ఈక్విప్మెంట్ అనేది రన్ అవుతుంది. సో ఆ ఈక్విప్మెంట్ని రన్ చేయడానికి మోటార్ అనేది ఎంత పవర్ కన్జంప్షన్ చేసిందో దాన్ని మనం రియల్ పవర్ లేదంటే యాక్టివ్ పవర్ అని అంటాం. ఓకేనా. రియాక్టివ్ పవర్ అంటే ఏంటి సార్ అంటే, రియాక్టివ్ పవర్ అనేది ఎప్పుడో మనకి ఈక్విప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆ రన్నింగ్లో ఉన్న సమయంలో దాన్ని పూర్తి ఆపరేషన్లోకి రావడానికి మనం వాడే పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం రియాక్టివ్ పవర్ అని అంటాం. సో దీన్ని మనం వేస్ట్ పవర్ అని అనకూడదు. సో ఇది ఎందుకంటే వోల్టేజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకేనా, రియాక్టివ్ పవర్ అనేది. అందుకోసం చెప్పేసి మనం దాన్ని అలా ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఓకే. సో మనకి ఎక్కడొక్కడ ఉపయోగం ఉంది కాదా. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి వేస్ట్ పవర్ అని అనొద్దు. సో ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు వేస్ట్ పవర్గా కన్సిడర్ చేశారు అని నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మనకి రియల్ పవర్ అయిపోయింది, లేదంటే యాక్టివ్ పవర్ అయిపోయింది, రియాక్టివ్ పవర్ అయింది. ఇప్పుడు మనకి అపారెంట్ పవర్ అంటే ఏంటంటే, ఈ రియల్ పవర్ని రియాక్టివ్ పవర్ని కలిపే మనం అపారెంట్ పవర్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ మూడు ద్వారా మనకి ఈ పవర్ ట్రయాంగిల్ అనేది ఏం చెప్తుంది అంటే, పవర్ ఎంత కన్జంప్షన్ అవుతుంది, ఈ కన్జంప్షన్లో ఎంత కరెక్ట్గా వాడుతున్నాం, ఎంత వేస్ట్ అవుతున్నాం అనేది ఈ పవర్ ట్రయాంగిల్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఓకేనా. సో పవర్ ట్రయాంగిల్ ఏంటంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎలక్ట్రికల్ పవర్స్. అంటే ఏంటి, ఎలక్ట్రికల్ పవర్స్ అంటే ఏంటండి, రియల్ పవర్ ఆర్ లేదంటే యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపారెంట్ పవర్. సో ఈ మూడింటికి ఉన్న రిలేషన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్స్ ద్వారా చూపిస్తుంది అనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మనకి చూపిస్తుంది ఈ పవర్ ట్రయాంగిల్ అని. అదే. ఓకేనా. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో కొన్ని గ్రాఫ్స్ అనేవి నేను డయాగ్రామ్స్ అనేవి గీసి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని గీసి ఫొటోస్లో అప్లోడ్ చేసి నాకు మీకు చూపిస్తాను. ఓకే. సో దాన్ని మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, PQS అనేవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కోసం నేను వాడుతున్నాను అనమాట. ట్రయాంగిల్లో, పవర్ ట్రయాంగిల్లో P అంటే యాక్టివ్ పవర్, Q అంటే రియాక్టివ్ పవర్, S అంటే అపారెంట్ పవర్. పవర్ ఫ్యాక్టర్ కావాలంటే యాక్టివ్ పవర్ బై అపారెంట్ పవర్ అనేది ఫార్ములా వేయాలన్నమాట. ఓకేనా. P అంటే యాక్టివ్ పవర్, Q అంటే రియాక్టివ్ పవర్, S అంటే అపారెంట్ పవర్ అనమాట. సో ఈ ట్రయాంగిల్ చూశారు కదా, PQS అనేవి రిప్రజెంట్ చేశాను. హారిజంటల్ సైడ్ని మనం రియల్ పవర్ అని లేదంటే యాక్టివ్ పవర్ అని, వర్టికల్ సైడ్ని రియాక్టివ్ పవర్ అని లేదంటే రియాక్టివ్ పవర్ అని KVR అని, ఈ హైపోటెన్యూస్ సైడ్ ఏదైతే ఉందో KVA అపారెంట్ పవర్ S అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఈ అపారెంట్ పవర్కి యాక్టివ్ పవర్కి మధ్యలో ఉన్న యాంగిల్ని కాస్ యాంగిల్ అంటాం అనమాట, కొజైన్ యాంగిల్ అనమాట, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అని అంటాం. సో ఈ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే, పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, పవర్ అనేది మనం వాడుతున్నాం లేదని చెప్తుంది అనమాట. సో ఈ యాంగిల్ అనేది 45 డిగ్రీస్లో ఉన్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది 0.71 అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో రియాక్టివ్ పవర్ ఇక్కడ చూస్తే ఎక్కువగా ఉంది. సో 0.71 అంటే రియాక్టివ్ పవర్ ఏదైతే ఉందో అది పెరిగిందనమాట. ఇక్కడ మీరు చూడండి, 30 డిగ్రీస్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, 0.87. అంటే ఎంతకుముందు ఎంత ఉన్నప్పుడు 45 ఉన్నప్పుడు 0.71. అంటే ఇక్కడ రియాక్టివ్ పవర్ ఏదైతే ఉందో KVAR ఏదైతే ఉందో వర్టికల్ లైన్ అనేది తగ్గుతుందన్నమాట, యాంగిల్ తగ్గుతున్న కొలది. ఇప్పుడు మీరు చూడండి 20 డిగ్రీస్కి వచ్చినప్పుడు చూడండి ఎంత ఉంది, పవర్ ఫ్యాక్టర్ 0.94 ఉంది. ఇక్కడ రియాక్టివ్ పవర్ చూసారా బాగా తగ్గిపోయింది. సో అపారెంట్ పవర్ యాక్టివ్ పవర్ అనేది దగ్గరలో ఉండాలన్నమాట.
సో 10 డిగ్రీస్కి వచ్చేటప్పుడు చూడండి పవర్ ఫ్యాక్టర్ అనేది ఎంత మెయింటైన్ అవుతుందో 0.98 మెయింటైన్. చూడండి ఇంకా రియాక్టివ్ పవర్ చూసారా ఇంకా కొద్దిగా తగ్గిపోయింది. ఇక్కడ మనకి ఏం చెప్తుంది ఈ పవర్ ట్రయాంగిల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తుంది అనమాట. అపరెంట్ పవర్కి, రియాక్టివ్ పవర్కి, యాక్టివ్ పవర్కి. అందుకే మనం చెప్పుకున్నాం పవర్ ట్రయాంగిల్ అనేది ఏం చెప్తుందంటే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అపరెంట్ పవర్, రియల్ పవర్, రియాక్టివ్ పవర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసారా ఇక్కడ రియాక్టివ్ పవర్ అనేది యాంగిల్స్ని తగ్గుతున్న కొలది మనకి రియాక్టివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే దీన్ని బట్టి మనం ఈ పవర్ కొసైన్ యాంగిల్ని ఎంత తక్కువ మెయింటైన్ చేసుకుంటే అంత మంచిది అనమాట. ఓకే.